శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. కొత్త ఢిల్లీకి చెందిన సుందరేశన్కు నటరాజస్వామి అంటే చాలా మక్కువ. నటరాజతత్వం తన మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే అంశమైతే, నటరాజమూర్తి విగ్రహాలు తన కళ్ళకు మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. కోనేరిపురం నటరాజ విగ్రహం విశేషమేమి? తిరువాలంకాడు నటరాజమూర్తి ఎటువంటిది? చిదంబర నటరాజస్వామి ఆకృతిలో ఉన్న పవిత్రమైన విషయమేమి? ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజస్వామి విగ్రహం ఉన్నది నెయ్వేలిలో. ఇటువంటి ఎన్నో విషయాలు అతనికి కొట్టిన పిండి. సుందరేశన్కు ఆ కదలాడే నటరాజస్వామి వారిపై ఉన్న కదలని భక్తితో పాటు, మౌనంలో ఎటువంటి కదలిక కూడా లేకుండా ఉండే కంచి పరమాచార్య స్వామి వారంటే కూడా అమితమైన భక్తి. సుందరేశన్ మహాస్వామి వారి ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. "నువ్వు మకిలంజేరి నటరాజును చూశావా?" అని పరమాచార్య స్వామివారు సుందరేశన్ని అడిగారు. ఆ ప్రశ్న బాణంలా తగిలింది. నాకు నటరాజస్వామివారిపై ఉన్న ఆసక్తి గురించి మహాస్వామివారికి నేనెప్పుడూ చెప్పలేదు. అది స్వామివారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ, "నేనెప్పుడూ చూడలేదు స్వామి" అని బదులిచ్చాడు. ఈ మకిలంజేరి పనన్గుడి అనే గ్రామం వద్ద ఉంది. ఆ ఊరి యొక్క విశేషం ఏమిటో తెలుసా? నటరాజస్వామి ఒక విష్ణు ఆలయంలో స్థిర నివాసం ఉన్నాడు. ఆ నటరాజ విగ్రహం చిదంబరంలో ఉన్న విగ్రహం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి దర్శించు. వచ్చిన తర్వాత నీవు గమనించిన విశేషం ఏమిటో నాకు చెప్పు అని అన్నారు మహాస్వామి. సుందరేశన్ మరుసటి రోజే మకిలంజేరి వెళ్ళాడు. తనతో పాటు ఆలయ అర్చకుని వెంటబెట్టుకొని విష్ణు ఆలయానికి వెళ్ళాడు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ అని తెలియగానే ఆ అర్చకుడు సుందరేశన్ని నటరాజస్వామి వద్ద వదిలేశాడు. విగ్రహం చుట్టూ ప్రతి ఇంచి అలంకరించబడిన గుండ్రని లోహ వలయం, విరబోసుకున్న వెంట్రుకలు, ఒక చేతిలో ఢమరుకం, ఒక చేతిలో పవిత్ర జ్వాలాలు, చిరుమందహాసంతో ఉన్న మోము, ఒక కాలు గాలిలోకి ఎత్తి మరొక కాలు స్థిరంగా నిలిపి ఉన్నటువంటి ఆ మూర్తిని సుందరేశన్ అనువనువు పరిశీలించాడు. ఏదైనా విశేషం ఉంటే తెలుపమని మహాస్వామి వారి ఆదేశం కదా. ఓహో, ఆ దత్తూర పుష్పం. అవును, అదే. ఇక్కడ వాలిపోయి ఉంది. అది తలపై నిటారుగా కదా ఉండాలి. కిందకు వాలిపోయి నుదురు మీద పడుతున్నట్టుగా ఉంది. ఎందుకలా అని తనలో తాను ఆలోచిస్తూ 10 అడుగుల దూరంలో నిలబడి గమనించసాగాడు సుందరేశన్. విగ్రహం వెనుక వైపు చూడదలచి వెనుకకు వెళ్ళి చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనంద తాండవంలో శరీర భ్రాంతి లేని స్థితిని చూపడానికి సృష్టించిన విగ్రహం అది. సుందరేశన్ అక్కడి నుండి మళ్ళీ పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చి స్వామివారి ముందర నిలబడ్డాడు. మకిలంజేరి నటరాజు శరీర భ్రాంతి లేని తాండవం చేస్తున్నట్టు కనబడడం లేదు అని స్వామివారు అడిగారు. దానికి సుందరేశన్, "అవును, అచ్చంగా అలాగే ఉంది స్వామి. తలపై ఉన్న దత్తూర పుష్పం వాలిపోయి తల ముందు వైపు నుండి పడిపోయేలాగా ఉంది" అని చెప్పాడు. "భేష్, చాలా సునిశితంగా పరిశీలించావు. నటరాజస్వామి వివిధ క్షేత్రాలలో వివిధ రకములైన తాండవాలు చేశాడు. మకిలంజేరిలో చేస్తున్నది ఉన్మత్త నటనం. అది అపూర్వ నటనం" అంటూ మహాస్వామివారు తెలిపారు. పరమాచార్య స్వామివారు మరియు సుందరేశన్ల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను వింటున్న భక్తులు కూడా శరీర భ్రాంతి వదిలి ఆశ్చర్యపోయి వింటున్నారు. కానీ మహాస్వామివారు శరీర స్పృహతోనే శివానందంలో ఓలలాడుతున్నారు. కుంభకోణం దగ్గరలోని నన్నిలం దగ్గర ఉంది మకిలంజేరి. ఇప్పుడు అక్కడ ఉన్న విష్ణు ఆలయంలో నటరాజమూర్తి లేదు. స్థానికుల కథనం ప్రకారం చిన్న ఆలయం కావడంతో చోరీ భయంతో ప్రభుత్వం వారు ఆ మూర్తిని అక్కడి నుండి తొలగించారు. దాన్ని ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.